గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దృష్ట్యా సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ప్రేక్షకుల నుంచి వసూలు చేయాలనుకోవడం సరికాదని పేర్కొంది. సినిమాలకు వచ్చే ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ ప్రత్యేక షోలకు అనుమతించొద్దని ధర్మాసనం సూచించింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు ప్రత్యేక ప్రదర్శనలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇక ముందు బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ ఈ రేట్ల పెరుగుదల అంశం అనేది ఉండదు అంటూ కూడా గతంలో ప్రభుత్వం అనేక సార్లు ఈ విషయాన్ని తెలియజేసింది. మళ్ళీ ఈ సినిమాల సందర్భంగా వీళ్ళు ఈ రకంగా టికెట్లను పెంచడము, ప్రత్యేక షోలు వేయడంపై మాత్రం హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక ప్రదర్శనల అనుమతిపై మాత్రం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యక్ష షోలకి అనుమతి ఇవ్వడం ఏంటంటూ కూడా హైకోర్టు తిరిగి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోకు అనుమతి ఇవ్వడంపై పునర్సమీక్షించాలని కూడా హోంశాఖ ప్రధాన కార్యదర్శి హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు తదుపరి ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ ఈ పెరుగుదలపై గాని ప్రత్యేక షోలపై గాని ప్రభుత్వం నుంచి ప్రధాన కార్యదర్శి హోంశాఖ తరఫున దాన్ని పునర్సమీక్షించి దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే త్వరగా నిర్ణయాన్ని తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ పుష్ప 2 ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం మరోసారి ప్రభుత్వానికి మెడ చుట్టుకుంది. మళ్ళీ ఈ బెనిఫిట్ షోలు అని కానీ ప్రత్యేక షోలు కానీ వీటి ఏర్పాటు కారణంగా పబ్లిక్ సమస్యలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది, తొక్కిసలాటలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ కల్పించకుండా అసలు ప్రభుత్వమే ఈ నిర్ణయాన్ని తీసుకొని టికెట్ల ధరలు కానీ ప్రత్యేక షోల విషయంలో శ్రద్ధ తీసుకోవాలంటూ కూడా గతంలోనే ఈ ఆరోపణలు వెలిగినప్పటికీ మళ్ళీ ఈరోజు హైకోర్టులో వీరు ఈ అంశం పైన కోర్టు సీరియస్ అవుతూ గతంలోనే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మళ్ళీ ఈ ప్రత్యేక షోలు ప్రదర్శనలపై మాత్రం ప్రభుత్వం ఒకసారి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలంటూ కూడా ఈ నెల 24వ తేదీకి ఈ కేసు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రవితేజ.